హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్, అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం ఇళ్ల లబ్ధిదారులు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుందన్నమాట. తప్పకుండా లైక్ చేసేయండి. సో ఇక వివరాల్లోకి గనుక వచ్చినట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఇండ్లు శాంక్షన్ అయితే కాబోతున్నాయండి. కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 74,000 సమ్ చేంజ్ అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అయితే శాంక్షన్ అయ్యి ఉన్నాయన్నమాట మొదటి విడతకి సంబంధించి. సో అయితే ఈ మొదటి విడతలో వచ్చినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అలానే సెకండ్ విడత అంటే సెకండ్ లిస్ట్లో కూడా అన్నీ కూడా రెడీ అయితే అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. సో వీటన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ముఖ్యంగా ఫోన్ ద్వారా అయితే జ్యోతిష్యం అయితే చెప్పబడుతుందండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, నాగఘోష, ఇలా మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కానీ గురూజీ గారు వాటికి పరిష్కార మార్గాన్ని అయితే తెలియజేస్తారు. ముఖ్యంగా వశీకరణానికి సంబంధించి గురూజీ గారైతే ప్రత్యేకమైన పూజ అయితే చేస్తామని చెప్తున్నారండి. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9959190566. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. గురూజీ గారు మీకు ఫోన్ ద్వారా అయితే జాతకం చెప్తారు. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి కొన్ని ఆర్టికల్స్ అయితే తీసుకొచ్చాను. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో దాన్ని మీరు అర్థం అయితే చేసుకోగలరండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సెకండ్ లిస్ట్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తాజా సమాచారం అయితే మొదటిగా అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, పిఎం ఆవాస్లో రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు చూడండి, పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకారం. 1,00,000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడు. ఒక్కో ఇంటికి 1,50,000 ఆర్థిక సాయం, 1,500 కోట్ల ఫండ్స్ వచ్చే అవకాశం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అర్బన్ ఏరియాకి సంబంధించి అయితే 1,00,000 మంది లబ్ధిదారులకైతే ఇల్లు శాంక్షన్ అయితే కాబోతున్నాయండి. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లలో మా పేరు రాలేదు అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక అదిరిపోయే శుభవార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు సమాచారం అయితే ఇచ్చింది. కాగా ఈ 1,00,000 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను పిఎం ఆవాస్ యోజన వెబ్సైట్లో ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అప్లోడ్ అయితే చేసి ఉందన్నమాట. సో ఈ క్రమంలో ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన స్టేట్ హౌసింగ్ ఆఫీసర్లు రాష్ట్రానికి అర్బన్ రూరల్ కేటగిరీలో ఇండ్లు శాంక్షన్ చేయాలని కోరారు. సో పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్ర అర్బన్ హౌసింగ్ ఆఫీసర్లు రూరల్ ఇళ్లకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని చెప్పారనమాట. ఈ మార్పులు ఎలాంటివంటే, ఇప్పుడు ఇళ్ల లబ్ధిదారుల కొరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యాప్ని యూజ్ చేయాలని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనేటివి వస్తున్నాయి కదా, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అయితే వస్తున్నాయి కదా. ఈ 5 లక్షల రూపాయల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వము 5 లక్షల రూపాయలు ఇస్తామన్న విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇక్కడ 5 లక్షల రూపాయలు కూడా ఏ విధంగా వస్తాయంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కొంత అమౌంట్ అయితే వస్తుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అనేది భరిస్తుంది అనమాట. సో దీని మీద నేను మీకు ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టున్నానండి. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి వీడియోలు అయితే చూసుకోవచ్చు. మన ఛానల్ అయితే పబ్లిష్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఒక్కో ఇంటికి 1,50,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే వస్తున్నాయని చెప్తున్నారు కదా. అవి ఏ విధంగా వస్తాయో కూడా ఇక్కడ మనం క్లియర్గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇచ్చేలా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు అయితే మంజూరు చేసింది.
ఈ ఏడాది జనవరి 26న రూరల్ ఏరియాలో 71,500 అంటే గ్రామీణ ప్రాంతాల్లో 71,500 ఇండ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలను సైతం అందజేసిందన్నమాట. చాలా చోట్ల ఇప్పటికే వీటి నిర్మాణం మొదలైంది. కాగా పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా అర్బన్ ఏరియాలో ఒక్కొక్క ఇంటికి 1,50,000 అయితే ఇవ్వనుంది. రూరల్ ఏరియాలో 72,000 అయితే ఇవ్వనుంది. ఈ లెక్కన 1,00,000 ఇండ్లకు 1,500 కోట్లు రాష్ట్రానికి అయితే రానున్నాయన్నమాట. దీంతో 1,00,000 ఇండ్లకు 3.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన ఇండ్లు ఏవైతే పట్టణ ప్రాంతాల్లో అయితే రావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లలో భాగంగానే రాబోతున్నాయి. ఓకేనా? సో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక చూడండి. సో ఇందిరమ్మ ఇండ్లకు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక అయితే కొనసాగుతున్నది. తొలి విడతలో సర్కార్ 71,500 ఇండ్లను మంజూరు చేయగా మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక అయితే చేశారు. ఇలా నియోజకవర్గానికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఇస్తానన్న 3,500 ఇండ్లలో రెండో విడతలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పారు. అంటే ఇందిరమ్మ ఇండ్లు వేరు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన ఇండ్లు వేరు కాదు, రెండు కూడా ఒకటే. ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అయితే ఇస్తుందన్నమాట. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళని ఎలిజిబుల్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా లింక్ చేసి ఈ ఇందిరమ్మ ఇండ్ల పని అయితే కానిస్తుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఇక్కడ నల్గొండ కలెక్టర్ గారైతే అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. జిల్లాకు పంపిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని శనివారం తన ఛాంబర్లో కలెక్టర్ అయితే ఆవిష్కరించారనమాట. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ₹1,00,000 జమ అవుతుందని చెప్పారు. ఎవరైతే ఇంటి నిర్మాణాలను బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకొని ఉంటారో వారికి ₹1,00,000 అయితే వారి యొక్క ఖాతాలకైతే జమ కానుంది. సో ప్రభుత్వము ఈ నెల ఆఖరి లోపల అంటే ఈ యొక్క ఉగాది కానుక లోపల మనకు ఖచ్చితంగా అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి పేమెంట్ ₹1,00,000 విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో నేను మీకు క్లియర్గా అప్డేట్స్ అనేవి తెలియజేస్తానండి. ఈ ₹1,00,000 మీ ఖాతాలకు చేరేంత వరకు కూడా వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.